ఒసేయ్ కామెడీ డాకిని బయటికి రావే నా కొడక, సారీ బయటికి రావే నా బిడ్డ. ఒసేయ్ నువ్వు అరుంధతి అక్కవైనా, చంద్రబాబుకి చెల్లివైనా, కాశ్మోరా లవర్వైనా, కాంచన కజిన్ వైనా, ఆఖరికి రాజుగారి గది 1, 2, 3 దాని డైరెక్టర్ ఓంకార్ అయినా మా పావన బొచ్చు కూడా పీకలేవే. తమ్ముడు రా రాబాయ్. ఎవరా నేను పిలవండి? ఏంటో నిజంగా దయ్యం వస్తుందా? ఒక్కొక్కరిని వెతికి వెంటాడి వేటాడి చంపుదామనుకున్నాను, కానీ గుంపుగా అందరూ భలే దొరికారా. ఇక మీకు కోతే అరే పావురం ఇంకా వెయ్యి. దొరికవే ఇప్పుడు చూడు, పావురి గారు పావురేంటి చూపిస్తాను. భూత ప్రేత పితాచ గంగోరిక బల్లారిక కరుడికెల్లా దుష్టనాశన చల చలాంతర స్వాహ స్వాహ స్వాహ. ఇక తనకి శరీరం దొరికినట్టే వీళ్ళ దృష్టి నా మీదే ఉండాలి. దెయ్యం పోయిందిరా. మీ అయ్య మామూలుడు కాదురా, మీ అయ్య బూడిద, మీ అయ్య ఉచ్చ. ఈ వీరా మనల్ని కాపాడింది. మా అయ్య వచ్చకై పౌరింకై సౌరింకై మా అయ్య మూడుకై. ఇంతకీ దీనిలో దయ్యం పోయిందా? పోయింది కానీ పోలేదు. అంటే కీర్తిని ఆవహించిన ఆత్మ వైఫై లాగా ఎక్కడే ఎక్కడో తిరుగుతుంది. ఇప్పుడు కీర్తి నిద్ర లేచిందనుకో, అది మళ్ళీ కనెక్ట్ అయిపోద్ది. మరి ఇప్పుడు ఏం చేయాలి? దాని పాస్వర్డ్ మార్చాలి. వైఫైదా? కాదు, కీర్తిది. ఎలా? ఇలా ఇది క్షుద్ర బొక్క. దీంతో కీర్తి గతాన్ని మర్చిపోయేలా చేసి తనకు కొత్త గుర్తింపునిస్తా. అంటే తన ఐడెంటిటీని మారుస్తావు అన్నమాట. దీనినే హిప్నటిజం అంటారు. అలాంటిదే. ఇప్పుడు నువ్వు ఈ బొక్కని పీలుస్తున్నావు పీలుస్తున్నావు పీలుస్తున్నావు. బొక్క అంత పవర్ ఉందా? కనెక్ట్ అయిపోయింది. దీనికి ఒక కొత్త కథ చెప్పాలి. ఇనవే బాలిక. నీ పేరు అరుంధతి, మీ ఊరి పేరు మాయిస్మతి, మీ నాన్న పేరు కట్టప్ప, నా పేరు సిద్ధప్ప. నేనంటే ఇష్టం అన్నావు, కాదంటే కష్టం అన్నావు, నేనంటే పిచ్చి అన్నావు, నో అంటే చచ్చిపోతానన్నావు. నేనేమో మరిచిపోదాం అన్నాను, నువ్వేమో లేచిపోదాం అన్నావు. మనం లేచిపోవడానికి మీ పని మనిషి పెంటమ్మ, ఈ పాలోడు పెంటయ్యా, ఆ వంటలు అల్లయ్యా, ఈ డ్రైవర్ పుల్లయ్య. పాప వీళ్ళంతా
అంతా కలిసి మనకి హెల్ప్ చేశారు. సరిగ్గా ఎల్లుండు తెల్లవారు 3ంటికి నీకు నీ అసలు జీవితం గుర్తుకొస్తుంది. అప్పటి వరకు నువ్వే నా గీత కవి, నేనే నీ శేఖర్ రాజాని. పాపరా నీ ఎక్స్ట్రాలు. ఇప్పుడు నా శుద్ధ బొక్క నా సెన్సులు ఎట్టుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత నువ్వు కళ్ళు తెరుస్తావు అనమాట. కళ్ళు తెరిచిన తర్వాత ఏంటవుతుంది ఏంటో. హాయ్ హలో హాయ్ హలో. సిద్ధప్ప, అరుంధతి, సిద్ధప్ప, అరుంధతి. వెళ్ళావంటే ఖాళీ రంగు. అయితే అప్పుడు నేనెందుకు వెళ్తా? నాకు మత్తుగా తల తిరుగుతున్నట్టుగా ఉంది. ప్రెగ్నెంట్ ఏమో. అంటే మీరు జర్నీ చేసి వచ్చారు కదా మేడం, అందుకే అలా లైట్గా టైర్డ్గా ఉంటున్నారు. కాసేపు పడుకుంటే సెట్ అయిపోతండి. వెళ్ళి తొంగ. అమ్మ పెంటమ్మా, దాన్ని పండబెట్టమ్మా. అమ్మగారిని తీసుకెళ్ళి పడుకోబెట్టమ్మా. వదిన వెళ్ళు. రే ఏం మాయ చేశారా? 1 సెకండ్ 1 సెకండ్ అండి. ఈగని చూసిన ఇరిటేట్ అవ్వలేదంటే దయ్యం పోయినట్టే. సిద్ధా, ఇంకా రాలేదయ్యా. రజియా 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 రజియా. మరి వదిన మీద ఇంత ప్రేమేట్రా నీకు? కనీసం కళ్ళు కూడా కలవనివ్వవా? నీ పొట్టు పొచ్చు. ఈ బొక్కలో చాలా పవర్ ఉంది. కీర్తిని అరుంధతిని చేసిందంటే రజియా నా శ్రీమతిగా మార్చడం ఎంతసేపు? రజియా మా యాయారే. ఎలా ఉంది తన శరీరాన్ని ఆవహించడం? బాగుంది, చాలా బాగుంది. ఒక శరీరాన్ని ఆవహిస్తే ఇంత ఆనందం పొందుతానని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నువ్వు చెప్పినట్టే నాకు మళ్ళీ మళ్ళీ ఓ జన్మెత్తినట్టుంది. ఏమైంది? ఈ పొట్టోడు సగం సగం మంత్రాలతో చిరాకు పుట్టించాడు. చెప్పేద్దామా? శరీరం వచ్చిన ఆనందంలో ఉన్నావు కదా, ముందు ఆ ఆనందాన్ని అనుభవించు. ఆ తర్వాత ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా చంపాలో నేను చెప్తా.